లాస్ట్ వీక్లో ఎలిమినేట్ అయ్యారు కదా అభయ్ గారు. మీకు ఎలా అనిపిస్తుంది అభయ్ పాపం అంటే కొన్ని ఇప్పుడు లాస్ట్ 7 సీజన్స్లో కూడా బిగ్ బాస్ను అంటే కామెంట్ చేసి ఉంటారు కానీ ఈ రకంగా ఫుటేజ్ చూపించారంటారా? మరి బిగ్ బాస్ కొంచెం తీవ్రంగా హర్ట్ అయినట్టు అనిపించింది. అంటే మేబీ ఎప్పటి నుంచి తెలుసండి మీకు రాస్తారు? కోర్స్ వాళ్ళదే మిస్టేక్. ఇప్పుడు ఇదే మగాడు వెళ్తే ఏ రకమైన ఇది ఉండదు. ఇదే ఆధారాలు పెట్టుకొని ఇలాగే ఒక అమ్మాయి మిమ్మల్ని చేస్తే మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమీ పిక్కోలేదు. జానీ మాస్టరు అలాంటి వారా లేకపోతే? లేదండి, ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఇప్పుడు ఎప్పుడైనా రేప్ జరిగింది అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, పల్లవి టీవీ రేడియోలో ఎంటర్టైన్మెంట్ కింగ్ బిగ్ బాస్ కంటెంటెంట్ శేఖర్ పాషా గారు మనతో ఉన్నారు. ఆయనను బిగ్ బాస్ గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. లాస్ట్ వీక్లో ఎలిమినేట్ అయ్యారు కదా అభయ్ గారు. మీకు ఎలా అనిపిస్తుంది అభయ్ పాపం అంటే కొన్ని తెలిసి తెలియక మాట్లాడేసిన మాటలు అవి జనరల్గా మనం స్కూల్లో ఉన్న కాలేజీలో ఉన్న అప్పుడప్పుడు లెక్చరర్స్ని కొంచెం ఆఫీస్లో ఉన్న కూడా బాస్ని మనం కొన్నిసార్లు బ్యాక్ బిచింగ్ చేసుకుంటుంటాం. సో అలా సరదాగా కొంత జనాలను ఎంటర్టైన్ చేయడానికి మనోడు కొంత నర్వేసరికి కొంచెం ఎక్కువగా జోకులేసి అది బిగ్ బాస్ కోపానికి గురై తర్వాత అఫ్కోర్స్ బిగ్ బాస్కి కోపం వచ్చిందంటే ఇంకా బిగ్ బాస్ ఫ్యాన్స్కి కూడా కోపం వస్తుంది. అలా వాళ్ళ ఫ్యాన్స్ ఓటింగ్లో కూడా తేడా రావడం, మంచి కంటెంట్ టాప్ 5కి వెళ్తారు అనుకున్నవాడు అలా బయటకు వచ్చేసి మాకు సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం ఏమన్నా అదైపోయినా? సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం నేను ఎంత జనాల్లో ఉన్నాను అని చెప్పుకోవడం ఆయన ఉద్దేశం. అంటే ఓటర్స్ మేము ఓటేస్తుంటే సెల్ఫ్ నామినేట్ అని అట్లా ఏమన్నా బ్యాడ్ అంటే బ్యాక్ డ్రాప్ అయ్యే అవకాశం? సెల్ఫ్ నామినేషన్ అనేది చేసుకుంటేనే కదా ఓటేసేది. ఓకే ఓకే. సో లేకపోతే ఓట్లు ఎక్కడ పడతాయి? అంటే ఇప్పుడు నిఖిల్ అభయ్ సెల్ఫ్ నామినేషన్కి ఉన్నప్పుడు ఆయన ఆపేసి ఈయన వచ్చారు కదా, అంటే కనీసం డిబేట్ చేసుకొని పాయింట్ టు పాయింట్ చేసుకొని సెల్ఫ్ నామినేట్కి వెళ్తే అవును ఈ పాయింట్ వరకు వచ్చాడు, అట్లేం లేకుండా డైరెక్ట్ వచ్చేసినది. అదేమన్నా ఈ డిబేట్లు ఆ పాయింట్లు ఇవన్నీ కూడా సెకండరీ అండి. జనాల గుండెల్లో ఉండడం అనేది ఫస్ట్ థింగ్. ఎప్పుడైతే మీరు ఆ మాట బిగ్ బాస్లో అన్నాడో అది బిగ్ బాస్ జనాలకి చూపించాడు, అప్పుడు ఈయన కొంచెం జనాల్లో అంటే జనాలు అంటే 2 రకాలు ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే జనాలు, లైక్ రివ్యూస్ ఇచ్చే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జనరల్గా ఎలా ఉంటుందంటే రేపు ఎల్లుండే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావచ్చు వాళ్ళు, ఆరెల్స్ వాళ్ళందరికీ బిగ్ బాస్ గురించి మంచిగా మాట్లాడాలనే ఉంటుంది. ఎప్పుడైతే బిగ్ బాస్ని ఇలా అన్నాడో వాళ్ళు కూడా బిగ్ బాస్కి ఫర్గా మాట్లాడిన సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎఫెక్ట్ అయిన ఓటింగ్ ఏదైతే ఉంటుందో అవంతా కూడా ఈయనకి అగెనిస్ట్గా పడడం. సో ఈయన ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 7 సీజన్స్లో కూడా బిగ్ బాస్ను అంటే కామెంట్ చేసి ఉంటారు కానీ ఈ రకంగా ఫుటేజ్ చూపించారంటారా? 24 అవర్స్లలో ఈ ఫుటేజ్ కావాలని చూపించారు ఆ ఫుటేజ్ని. మరి బిగ్ బాస్ కొంచెం తీవ్రంగా హర్ట్ అయినట్టు అనిపించింది. అంటే మేబీ అన్నీ ఒక ఎత్తు, ఆఖరికి అది బయాస్డ్ అదేమంటారు సైకో యో అన్నాడు. ఆఖరికి ఆయన పెళ్ళం దిగితే ఆయన కోపం వచ్చిందంటే కూడా ఐ థింక్ పట్టించుకోవట్లే లేకపోతే ఎడిట్ చేస్తారులే అనుకున్నా. బట్ అవి కూడా చూపించడం అనేది కొంచెం ఇదైంది. మనకి మామూలుగా కెరీర్ విషయానికి వస్తే సాధారణంగా రేడియో జాకీ టు వీడియో జాకీ అవుతారు. హేమంత్ ఆప్టే గారికి అట్లా మీరు ఏంటంటే డిఫరెంట్ వీడియో జాకీ టు రేడియో జాకీ. నేను యాక్చువల్గా ఒకటి అయినంత మాత్రం ఇది వదిలేదు, 2 సైమల్టేనియస్గా చేసుకుంటూ వస్తున్నా. ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అన్నట్టు ఆర్జే విజే కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నా. 2018 వరకు విజేగా ఉన్నా. తర్వాత మానేశాను, కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చాను. బట్ ఈ మధ్య మళ్ళీ అడపదడప టీవీలో కనపడుతూనే ఉన్నాను. కానీ రేడియోలో ఆరోగ్యకరమైన హాస్యం అంటే మీదే. ఇప్పుడున్న సినిమాలకనే నాకు మనకేమనిపిస్తుంది, ఆడియన్స్ కూడా జంధ్యాల గారి తర్వాత జంధ్యాల గారి సినిమాలకు ఎలాగో రేడియో ఇది నాకు బిగ్ బాస్ టైటిల్ కన్నా గొప్ప కాంప్లిమెంట్. బిగ్ బాస్ లో కూడా ఆడియన్స్ అదే ఫీల్ అయ్యారు. అంటే హెల్తీ కామెడీ, ఎటువంటి కామెడీ అయినా హెల్తీ కామెడీ రేడియోలో. ఇప్పుడు తెల్లారిందో మామ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అని మీరు డిజైన్ చేస్తున్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంటుంది రేడియో మీకు? రేడియో మీద వీడియో జాకీ కంటే రేడియో జాకీలో ఎలా అనిపిస్తుంది? రేడియో జాకీ నాకు ముద్దు. బేసికలీ ఏంటంటే విజేగా ఫస్ట్లో నాకు విజే అంటే చాలా గౌరవం, అలా ఇప్పుడు తక్కువేం లేదు. బట్ విజేలో నాకు వచ్చిన పాపులారిటీ సంవత్సరాలు ఎంత వచ్చిందో అది ఆర్జేగా 4 రోజుల్లో వచ్చింది. ఒక్కసారి కెవ్వు కేక శేఖర్ మామ అని చెప్పి షో స్టార్ట్ చేస్తే ఎంత వైరల్ అయిందంటే ఆ కెవ్వు కేక అనే పదము అండ్ అలాగే మన బ్రెయిన్ టీజర్స్ ఇవన్నీ కూడాను
అలా నెల రోజుల్లో నాకు సప్పు అని రైజ్ వచ్చింది. అండ్ తర్వాత బెటర్ ఆఫర్స్ రావడం, అంటే ఆర్జేగానే ఉన్నా బెటర్ కంపెనీలో బెటర్ ప్యాకేజ్ తోటి రావడం, అలా కెరీర్ మూవ్ అయింది. అండ్ ఇప్పుడు ఆర్జేగా నేను ఎంతైతే సంపాదించానో, అంటే ఒక దశాబ్ద కాలం దాటి ఆర్జేగా వచ్చే ఎంత మైలేజ్కి ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్స్, ఈ మీడియా ఇంటర్వ్యూల వల్ల ఆల్మోస్ట్ దానికి ఒక 10 times మైలేజ్ వచ్చింది. అదే అయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత దాంతో నెక్స్ట్ లెవెల్ ఇంకా, అంటే మనకి ఆడియన్స్ 2 రకాలు, ఒకళ్ళు న్యూస్ చూసేవాళ్ళు, ఒకళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫాలో అయ్యాడు. సో బిగ్ బాస్ రేంజ్ ఇదా అని చెప్పి ఒకసారి నాకు బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది. సో ఒక పక్క ఎంటర్టైన్మెంట్, ఒక పక్క న్యూస్, 2 రకాల ఆడియన్స్ని నేను ఆకట్టుకోగలిగాను అని ఒక నమ్మకం అయితే ఉంది నాకు. మళ్ళీ బిగ్ బాస్ టాప్ 5లో మీరు ఉంటారని చెప్పి ఫ్యాన్స్ చాలా మంది సోషల్ మీడియాలో కూడా మీకు ఓటింగ్ చూస్తే కూడా ఓటింగ్ మీరు వెళ్ళిన సెకండ్ వీక్ లో కూడా ఓటింగ్ లో మీరు ఏం లీస్ట్ లో లేరు, సోషల్ మీడియాలో వస్తుంటాయి మనకి. ఓకే, కానీ మీరు ఎలిమినేట్ అయిపోయారు. అంటే ఏంటి, ఇప్పుడు బాబు పుట్టడం వల్ల నాకు రావాలనిపించింది, బట్ అనిపించడానికన్నా ముందు కొంచెం లో ఉండే నాకు. అంటే అందరూ నాన్ వెజిటేరియన్స్ మధ్య ఒకే ఒక వెజిటేరియన్ నేను. అండ్ సరే, అది కూడా ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా. ఉన్న ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయి ఇంకా కొంచెం వీక్ అయిపోయి దాని నుంచి ఎమోషన్స్ ట్రిగ్గర్ అయ్యి ఇంకా ఫైనల్గా మనం ఇక్కడ ఉన్నా కూడా మంచి కంటెంట్ ఇవ్వలేమేమో, నీరసంగా అలా డల్గా తూలుతూ ఇచ్చే కంటెంట్ వల్ల మనం ఇంకా జనాలు బ్యాడ్ అవుతాం, మంచి టైంలో వచ్చేయడమే బెటర్ అన్నట్టుగా నాకు అనిపించింది. అవకాశం వచ్చినప్పుడు అందరిని అడిగాను నేను. సో ఒకవేళ ఎటువంటి అవకాశం వచ్చినా ఐ వాంట్. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు ఒకవేళ ఛాన్స్? ఆ రోజే, అప్పటిదాకా కూడా నేను అనుకోలేదు. నేను యాక్చువల్గా ఏ ఫుడ్ ఇటు ప్రాబ్లం లేకపోయినా కూడా ఒకసారి ఆ న్యూస్ విన్న తర్వాత భార్య సేఫ్ అండ్ కొడుకు ఇద్దరు క్షేమంగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారంటే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇంకా బెటర్గానే ఉండేవాడిని, బట్ కొంచెం ఫ్యూచర్ ఆలోచించా. ఇప్పుడు ఉన్న ఫుడ్తో నేను ఎన్నాళ్ళు సర్వైవ్ అవ్వగలను. అందరూ ఏదో ఆఖరికి ఉన్న ఒకే ఒక, నేను కాకుండా ఇంకొక వెజిటేరియన్ ఉండేది ప్రేరణ అని. ఆ అమ్మాయి కూడా ఇంక ఏదో ఒకటి బతకాలి కదా, నువ్వు ఎగ్ తినడం మొదలెట్టేసింది. నేను ఏం చేసినా తినలేను, నేను కేక్ కూడా తిన్నాను. ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత అది మానేశాను నేను. సో ఇంకా బిగ్ బాస్ టైటిల్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో నేను వాల్యూస్ని కాంప్రమైజ్ అవ్వను. సో ఇంకా బెటర్, అందుకే ఆ ప్రోటీన్ పౌడర్ వాళ్ళకి చెప్పి మరీ తీసుకొచ్చాం. సో అది లేనప్పుడు ఇంకా ఎక్కువ రోజులు మనం బతకలేము ఇక్కడ. అలా డల్ అవుతూ జనాలకి అనిపించడం నాకు ఇష్టం లేదు. అంటే మంచిగా ఉండాలి, మంచిగానే పోవాలి, అంతే. మీకు బాబు పుట్టాడు కరెక్ట్గా చెప్పాలంటే హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్. ఇప్పుడు వీరేంద్ర సేవకులాగా ఉండాలి, కానీ అలా జిడ్డు ఆడుకుంటూ ఉండాలి. వచ్చినప్పుడు కొట్టి అవతల పడేసి వెళ్ళిపోవాలి. బాబు పుట్టాడని చెప్పగలరు. మేము ఏమనుకున్నామంటే సీజన్ 5లో నటరాజ్ మాస్టర్ ఉన్నారు, ఆయనకి ఏం చేశారంటే బాబు పుట్టగానే సౌండ్ వినిపిస్తారు కదా, ఏడ్చింది, అది వినిపించి సర్ప్రైజ్ చేశారు. మీకు అట్లాంటి ఎక్స్పెక్ట్ చేసాం అంటే, కానీ సింపుల్ గా చెప్పేసినట్టు అనిపించిందా? నేను ఉండేదేమో ఒక రోజు కనుక నేను ఓపిక పట్టుంటే ఖచ్చితంగా నేను హెల్మెట్ అయ్యేవాడిని కాదు. కానీ వాళ్ళకి కూడా కాస్త మైలేజ్ ఉండేది. ఎందుకంటే ఒక కొడుకు పుట్టాడనే ఒక హెల్దీ, ఇప్పుడు ఎంతసేపు ఏడుపులు పెడబొబ్బలు కొట్టుకోవడాలు రాజకీయాలే కాకుండా ఒక కొడుకు పుట్టాడు, వాడి ఆ పిల్లడి కేక ఇట్లాంటివి వినిపించినప్పుడు నాకే కాకుండా ఆడియన్స్ కూడా ఒక మంచి ఫీల్ అలాంటివన్నీ వచ్చి ఉండేవి. బట్ నేను ఉండడానికి కావాల్సిన పరిస్థితి ఒకటి మిస్సింగ్, అది నా ప్రోటీన్ పౌడర్. ఫుడ్ లేకపోయినా ఆ ప్రోటీన్ పౌడర్ విటమిన్స్ తీసుకుని నేను బతికిస్తుండే. బట్ అది ఎప్పుడైతే మిస్ అయిందో నాకు ఒకటే అనిపించింది, ఇంకా నెక్స్ట్ వీక్ నేను డల్ అయిపోతా అని. ఎందుకో ఒక కాన్ఫిడెన్స్ తగ్గింది. ఇలా ఉండొద్దు, బతికిన నాళ్ళు జనాల గుండెల్లో మంచిగానే ఉండాలి, మంచిగానే పోవాలి, అంతే. ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించి కొన్ని బయట రూమర్స్ వస్తుంటాయి, ఇదంతా కావాలని ఆడిస్తారు, గేమ్ ముందే చెప్పేస్తుంటారని, అట్లా పచ్చి అబద్ధం, వెరీ జెన్యుయిన్. అసలు ఎక్కడ స్క్రిప్టింగ్లు ఇట్లాంటి ఏముండవు. వీళ్ళు ఎవరైనా ముందు సీజన్ చూసుకొని ఇలా చేస్తే మైలేజ్ వస్తుంది, అలా చేస్తే మైలేజ్ వస్తుంది వాళ్ళు అనుకోని వాళ్ళు చేస్తున్న వాళ్ళే తప్ప, ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే, అంతే తప్ప బిగ్ బాస్ ఎప్పుడు నీకు ఇది చేయని చెప్పడు. టాస్క్లు ఇస్తాడు, సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. బిగ్ బాస్ సెలెక్ట్ అయినామని చెప్పి ఎన్ని రోజుల ముందు చెప్తారు సార్? అంటే నాకు కరెక్ట్గా 10 రోజుల ముందు పిలిచారు ఇంటర్వ్యూకి, అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అవడానికి ఒక 4 రోజుల ముందే నేను అగ్రిమెంట్ అవన్నీ. ఇప్పుడు ఈ బిగ్ బాస్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు వీటన్నిటిని ఆపేయమని చెప్పడం అట్లా ఏమైనా ఉంటుందా? అంటే మీరు చెప్పుకోవాలి కదా బిగ్ బాస్కి వెళ్ళాము, ఆ రోజే రివ్యూలు చెప్పలేదు. బట్ వాళ్ళ కాంపిటేటివ్ ఛానల్స్లో మనం చేయొద్దు. ఓకే, అది వెళ్ళే ముందు. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? నేనా, సీత కానీ నబీల్ కానీ అయితే బాగుండు అనుకుంటున్నాను. ఈ వైల్డ్ కార్డులు ఎంట్రీలు అని చెప్పి 12 అని చెప్పి చెప్పారు కదా నిన్న మొన్న ఎపిసోడ్లో. 12కు 12 ఉంటాయా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు? అది కూడా గేమ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారు కదా, సో ఆడడాన్ని బట్టి తగ్గుతూ ఉంటాయి అనమాట. అది కూడా ఒకందుకు నాకు మంచి డిసిషన్ తీసుకున్నాడు బిగ్ బాస్ అనిపించింది. ఎందుకు చెప్తా,
ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చే ఎవరైనా సరే వాళ్ళకు ఒక ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే బయట ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మొత్తం వాళ్ళు చూసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అదంతా చూసుకొని వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకన్నా బెటర్గా ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలనే అవగాహనతో వాళ్ళు వస్తారు. సో వాళ్ళు రావడం వల్ల మాకు లాస్ జరుగుతుంది అని వీళ్ళకి ఒక ఉంటుంది. మరి మీకు లాస్ జరుగుతుంది అన్నప్పుడు మీరు పోరాడి గెలుచుకోండి, వాళ్ళు రాకుండా ఆపండి. ఆ అవకాశం నేను బిగ్ బాస్గా నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం ఇట్స్ అ ఫెయిర్. మీరు ఆపుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు వచ్చారు, కాబట్టి మీకు ఏం జరిగినా మీరే రెస్పాన్సిబుల్. మీకు మంచి టాస్క్లు ఇచ్చాను, గెలవండి, వాళ్ళు రానివ్వకుండా చూడండి. చాలా మంచి డిసిషన్ అనిపించింది, పర్ఫెక్ట్ డిసిషన్. ఇంతకుముందు మరి వైల్డ్ కార్డులకి ఇలా చేశారో లేదో నాకు తెలియదు, బట్ ఇలా వైల్డ్ కార్డుని పంపించడం అనేది బిగ్ బాస్ జస్టిఫై చేశాడు. ఇప్పుడు దీనిలోకి వద్దాం సార్. రాజ్ తరుణ్, లావణ్య ఎప్పటి నుంచి తెలుసండి మీకు రాజ్ తరుణ్? ఇప్పుడు మీరు నన్ను ఎట్టా ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను అలా ఒకసారి రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను మీ నుంచి వచ్చిన వాడినే కదా. రాజ్ తరుణ్ కూడా అంతకుముందు ఆర్జే చేశారని చెప్పి రాజ్ తరుణ్ రేడియో జాకీగా పనిచేయడం, డైరెక్ట్ షార్ట్ ఫిల్మ్స్ టు ఇండస్ట్రీ. నాని చేశాడు, మీరు అలా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నాని ఫస్ట్ అష్టాచెమ్మతో మాకు పరిచయం బిగ్ ఎఫ్ఎంలో. అప్పుడు నాని ఆర్జేగా చేస్తుండే, వేరే అంటే కమర్షియల్ ఎఫ్ఎంస్ కాకుండా ఈ వరల్డ్ శాటిలైట్ రేడియోస్ ఉంటాయి కదా, దాంట్లో చేసేవాడు. సో నార్మల్గానే పరిచయం రాజ్ తరుణ్. అంతే అంతే. ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నాను? కోర్స్ వాళ్ళదే మిస్టేక్. ఇప్పుడు రాజ్ తరుణ్ కాదు కదా కేసు పెట్టింది, కానీ కేసు నమోదైంది రాజ్ తరుణ్ మీదే. అదే కదా. ఇప్పుడు ఎలా అంటే ఉన్ననాళ్ళు హాయిగా ఉండి ఏదో ఒక రోజున గొడవ వచ్చేసి వీడు నన్ను అన్యాయం చేశాడు, నన్ను రేపు చేశాడు, ఈ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉండి లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ. ఇంకా ఇలాంటి వాళ్ళు ఏమైందంటే ఫైనల్ గా అన్ని ఆలోచించి మరి అన్ని అవి చెప్పినా కానీ ఫైనల్ గా నార్సింగ్ పిఎస్ లో కేసు నమోదైంది రాజ్ తరుణ్ మీద. మళ్ళీ నార్సింగ్ పిఎస్లోనే అన్ని కేసులు నమోదవుతున్నాయి. జానీ మాస్టర్ కేసు నార్సింగే, నిన్న హర్షది కూడా నార్సింగే, రేపు మీ మీద కూడా ఎవరిని పెడితే అది కూడా నార్సింగే పోతారేమో. వరుస ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు టాలీవుడ్కి సంబంధించి యూట్యూబర్స్ కానీ వీళ్ళది కానీ ఇప్పుడు ఇట్లాంటివన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అంటే ఈ ఆరోపణలు ఇట్లా కేసులు కావడం ఇలాంటివన్నీ చూస్తే రేపో ఎల్లుండో మీ మీద ఆయన మీద కూడా ఇట్లాంటి కేసులు పెట్టే ట్రెండ్ మొదలైపోద్ది. మనం కనుక ఆపకపోతే మగాడికి ఏ కేసు పెట్టుకోలేడు, పోలీసులు ఏదో పేరే అంటారు, పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఆడవాళ్ళు వెళ్తే పెట్టాలి, వాళ్ళకి ఒక రూల్ ఉంది. ఒకరు పెట్టిన తర్వాత 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి మంచిది కాదు అని చెప్పి తేల్చడం. బట్ ఎవరన్నా ఆఫీసర్స్ కరప్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళు మంచి పెద్దోడు దొరికాడు, 50 లక్షలు ఇస్తావా, 1 కోటి రూపాయలు ఇస్తావా, నేను కేసు చేస్తాను, ఇలా అడిగేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇది పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఎటువంటి ఆధారం లేకుండా ఏం లేకుండా కేసు నమోదు చేయాలి. చాలా మందికి తెలియదు ఏంటంటే, కొంత సస్పిషన్ ఉంది అంటే పెట్టేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇదేంటంటే ఎఫ్ఐఆర్ పెడితేనే ఎస్ఐ గారికి కేసు ఇన్వెస్టిగేట్ చేసే అధికారం వస్తుంది. ఎఫ్ఐఆర్ పెట్టకుండా నీకు కేసు ఇన్వెస్టిగేట్ చేసే అధికారం రాదు. కానీ ఎఫ్ఐఆర్ పెట్టడానికి ఏదో కొంత వీడికి నాకు పరిచయం ఉంది, వీడికి నాకు మధ్య ఏదో చిన్న స్పర్ధ ఉంది అని చెప్పి 2 ప్రూవ్ చేస్తే చాలు. ఉందిరా అబ్బాయి, తీగలాగితే డొంకంత కలితే నేను తీగలాగుతానని చెప్పి ఆయన బయలుదేరాడు. అలా కాదు, నువ్వు చెప్పే దాంట్లో దమ్ము లేదమ్మాయి, నేను ఆయన మీద పెట్టను అన్నాడు అనుకో, ఎందుకురా నువ్వు పెట్టవు, ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే అని చెప్పి మీడియాకి ఎక్కచ్చు. ఆ అమ్మాయి నెక్స్ట్ ఎస్పీ గారి దగ్గరకో డీజీపీ గారి దగ్గరకో వెళ్ళి నేను పెడతా అంటే, ఓ ఏమో నాకు ఎందుకు వచ్చిన గోల్ పెట్టేస్తే పోలా అని చెప్పి పెట్టేసే వీళ్ళు కూడా ఉంటారు. లేదు దొరికాడు రా ఒకడు, వీడి దగ్గర నుంచి మనం గట్టిగా లాగచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏదైనా సరే దీంట్లో నిజం ఉంది అని నమ్మి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. 3 రకాలు ఉంటారు. మీరు అనుకున్నట్టు ఇప్పుడు డబ్బుల కోసం బెదిరించారు కదా, ఇప్పుడు మరి డబ్బుల కోసం బెదిరిస్తున్నప్పుడు ఈయన వీళ్ళ ఆధారాలు చూపించాలి కదా. ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు కేసు పెట్టారు ఆరోపించి, వాళ్ళ ఇట్లా డబ్బుల కోసం పలానా వాళ్ళు బెదిరించి కేసు పెడుతున్నారు మాపై ఆరోపణలని, ఇప్పుడు రాజ్ తరుణ్ కానీ ఇప్పుడు వీళ్ళు కానీ ఆధారాలు చూపించే ఉంటారు కదా వాళ్ళు కూడా. ఇవన్నీ జరుగుతాయి కోర్టులో. అది అయిపోయినా కానీ మళ్ళీ ఫైనల్గా ఆయన మీద కేసు నమోదైంది. అది ఎవరి మీద? రాజ్ తరుణ్ మీద కేసు నమోదైంది. లేదు, పెట్టినప్పుడు వాళ్ళ పోలీసులు పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇదే మగాడు వెళ్తే ఏ రకమైన ఇది ఉండదు. ఇదే ఆధారాలు పెట్టుకొని ఇలాగే ఒక అమ్మాయి మిమ్మల్ని చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమీ పీక్కోలేదు. ఇదైతే వాస్తవం. బట్ అదే అమ్మాయి పెడితే చేయాలి, పెట్టాలనే రూల్స్ ఉండడం వల్ల వాళ్ళు పెడతారు, ముందుకు తీసుకెళ్తారు. ఇంకా ఎవరి స్టైల్లో వాళ్ళు, నేను చెప్పిన 3 రకాల మనుషుల్లో సిన్సియర్గా చేసేవాళ్ళు, ఇది లేదు దీంట్లో విషయం లేదని ఏం చేస్తారు, లేదు మనకేమైనా డబ్బులు వస్తాయనుకునే వాళ్ళు, ఏంటి బాస్ చెప్పని పరిస్థితి అంటారు. 3వది ఎందుకు వచ్చిన తలనొప్పి, పై ఆఫీసర్లు మనకు గొడవ, ఇది ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది కేసు. ఎఫ్ఐఆర్, ఛార్జ్షీటు, తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రిమాండ్ ఉంటుంది. తర్వాత ఈ రిమాండ్ అనేది రాజ్ తరుణ్కి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసి కోర్టులో వాదన జరిగిపోయాయి. ఈ కేసులో అంత విషయం లేదన్నట్టుగానే వాళ్ళు తెలిసిపోయింది. ఎందుకంటే ఇదే పని ఇంతకుముందు ఇంకోటి మీద చేసింది. సో రిపీట్ అఫెండర్ అనే కోణంలో వాళ్ళు వెంటనే బెయిల్ ఇచ్చేసారు. సో ఆయనకే ప్రాబ్లం లేదు. బట్ జానీ మాస్టర్ కేసులో కొంచెం ఆయన మరి చూసుకోలేదో, మేబీ
నేను కూడా ఆ టైంలో బిగ్ బాస్లో ఉండడం వల్ల మేబీ ఏదైనా హెల్ప్ ఉండుంటే బయట ఏదైనా హెల్ప్ చేసి ఉండేవాడేమో అనిపించింది. మీకేమనిపిస్తుంది సార్ జానీ మాస్టర్ అలాంటి వారా లేకపోతే? లేదండి, ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఇప్పుడు ఎప్పుడైనా రేప్ జరిగింది అనుకోండి, ఆన్ ద స్పాట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ జరిగిన వెంటనే ఇచ్చేది FIR. అది కాకుండా FIR పెట్టుకొని ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిన తర్వాత ప్లాన్డ్గా ఇచ్చేది FIR కాదు. ఇంత డిలే ఎందుకు చేసావమ్మా నువ్వు? 5 ఏళ్ల నుంచి నీకు ఇదే జరుగుతున్నప్పుడు ఎన్ని పాజిటివ్ ఇంటర్వ్యూలు ఇచ్చావు, ఎందుకు ఆయన చాలా హిహి అని నవ్వుకుంటూ మాట్లాడావు? ఎవరైనా ఒక రేపు చేయబడ్డ అమ్మాయి అదే ఆయనతో కూర్చొని ఇదిగా మాట్లాడుతుందా? అంటే అవకాశం అవసరం మనిషిని నడిపిస్తుంటాయి కొన్నిసార్లు. నాకైతే చాలా ఇది అవకాశవాదం ఉన్న నాళ్ళు ఉండి ఏదో గొడవ వచ్చింది. ఆ గొడవ ఆయన తప్పైనా ఈవిడ తప్పైనా సరే, తప్పే. ఆయన తప్పు చేసి ఉండొచ్చు ఈవిడ విషయంలో. తప్పు అంటే ఏంటి? రేపు కాదు, ఏదో ఏంటి చూడమ్మా నువ్వు వేరే వాళ్ళ దగ్గర చేయొద్దు అని ఉండొచ్చు. కానీ దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆయన వేరే వాళ్ళ దగ్గర ఎందుకు చేయొద్దు అన్నాడు అంటే, ఒకటి ఆయన ఏదో ప్రేమించేశాడు, వేరే వాళ్ళ దగ్గర పోవడం, లేకపోతే అమ్మాయి కెరీర్ బాగుపడడం ఇష్టం లేదు, ఇలా అనుకుంటుంటారు చాలామంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఒక డ్యాన్స్ మాస్టర్గా స్టెప్స్ ఆయన కొన్ని చేస్తాడు. ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఈ హీరోకి ఇలా ఉంటుంది, ఇలా చేద్దాం అనుకున్నాను అని చెప్పి కొన్ని మూవ్స్ ఆయన అసిస్టెంట్స్ అందరికి చేయించి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వీడు సడన్గా వెళ్ళి వేరే దాంట్లో చేస్తున్నప్పుడు ఇదే మూవ్స్ వాళ్ళు వేరే దగ్గర చేయొచ్చు. ఇట్స్ లైక్ IP రైట్స్. ఇప్పుడు నేను ఒక కంపెనీలో నేను పనిచేస్తూ వాళ్ళన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు నేను RJ బిగ్ FM నేను గోల్డ్ అన్ని ఇవన్నీ తెలుసు. సడన్గా నేను జంప్ అయిపోయి వేరే దానికి వెళ్ళిపోయాను అనుకోండి. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు కనీసం ఒక 6 నెలలు ఎక్కడా చేయకుండా తర్వాత కావాలంటే ఎక్కడైనా చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు అక్కడ తీసుకెళ్ళి వాడి అక్కడ నువ్వు మైలేజ్ పెట్టి కరెక్ట్గా. సో అదే కోణంలో జానీ మాస్టర్ నువ్వు వేరే దగ్గర చేయొద్దు అనడానికి కారణం ఈ స్టెప్స్ని నువ్వు రిప్లికేట్ చేస్తావు. ఆవిడకే కాదు, అందరు అసిస్టెంట్స్కి ఆయన అదే చెప్తారట. క్రియేటివ్ లిబర్టీ అది ఆవిడ ఈ పాయింట్ ఎవరు చెప్పకుండా ఆవిడ ఏం చేస్తుందంటే, నాకు కెరీర్ లేకుండా చేస్తున్నారు అని చెప్పి. సరే నీ కెరీర్ లేకుండా చేస్తున్నారు నువ్వు ఫీల్ అయితే ఆ విషయం పెట్టు. రేప్కి దానికి సంబంధం ఏంటి? అదే పెట్టాలి. జనరల్గా ఏం జరగదంటే, అమ్మా ఈ సెక్షన్ పెడితే నిలవడం అమ్మా అని చెప్పి ఆ లాయరు లేకపోతే ఒక పోలీసు ఎవరన్నా లేకపోతే ఆవిడ గైడ్ చేసిన వాడు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, సరే మరి ఎలా నిలబడాలంటే, ఇదిగో ఇది రేప్ కేసు పెట్టేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కాల్ బేరానికి వస్తారు. ఇదే పని. జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు? తప్పు చేస్తే ఏ తప్పు కాదు కదా, ఏ తప్పు చేస్తే ఆ తప్పుకే శిక్షించు. ఏ తప్పు చేసినా నువ్వు రేపు శిక్షిస్తానంటే ఎట్లా? ఓకే అది పాయింట్. తప్పు జరిగి ఉండొచ్చు, ఆయన ఏదైనా తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు. తిడితే తిట్టాడని పెట్టు, కొడితే కొట్టాడని పెట్టు. కేసు నమోదైంది కదా. అదే ఎలా? ఇప్పుడు 18 ఏళ్ళు దాటితేనే D షోలకి ఎంటర్ చేయాలి. అప్పుడు వాళ్ళ అమ్మ మీద పెట్టాలి కదా. ఎలా ఒక కూతుర్ని తీసుకొని వెళ్ళి 18 ఏళ్ళు దాటిన షోస్లో నువ్వు ఎలా చేపిస్తావు? నువ్వు మోసం చేసావా? టీవీ ఛానల్ నువ్వు మోసం చేసావా? ఎవరు మోసం చేశారు? ఎలా? లేకపోతే ఆ టీవీ ఛానల్ వాళ్ళు తప్పు చేశారా? వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు లావణ్య చిన్నపిల్లలకు డ్రగ్స్ ఇచ్చిందని చెప్పారు. లావణ్య అదే ఆ అమ్మాయికి ఇచ్చేదని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇట్లా ఆ అమ్మాయి చెప్పింది కదా, ఎవరైతే బాధితురాలు ఉందో ఆ అమ్మాయి ముందుకు వచ్చి ప్రీతి చెప్పింది, ఆ ప్రీతి. సో అదే మనం చూపించాను తీసుకొచ్చి. ఇప్పుడు టాలీవుడ్లో డ్రగ్స్, ఇప్పుడు మీరు మనకు బాలీవుడ్ వీడియో చూస్తే టాలీవుడ్ మీద ఎక్కువ డ్రగ్స్కి సంబంధించి ఫోకస్ అవుతుంది. ఎందుకు? అలా ఏం లేదండి. మనకి ఈవిడ గోవాకి వెళ్ళి తీసుకొస్తుందని చెప్పింది కదా, మరి బాలీవుడ్కి గోవా దగ్గరగా ఉందా, టాలీవుడ్కి దగ్గరగా ఉందా? ఇక్కడైతే మనం జనరల్గా చూస్తానంటే ఈ గంజాయి అట్లాంటివన్నీ కూడాను అటు సైడ్ అరకు వైజాగ్ సైడ్ నుంచి మనకి వస్తున్నట్టుగా మనకి కొంత సమాచారం ఉంటుంది. బట్ ఇవి సరే, ఈ గంజాయి ఇవన్నీ లో లెవెల్, బట్ మెత్ ఇలాంటివన్నీ కూడాను ఈ జనరల్ ఈ గోవా సైడ్ నుంచి మనకి వస్తుంటాయి. ఈ డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళు ఎందుకు అంటే ఇంత ఫేమ్ అది వచ్చిన తర్వాత ఇంకా కొత్త ఆనందం అనాలి, లేకపోతే ఎందుకు డ్రగ్స్ అనేది? మన జీవితంలో ఎప్పుడు అది ఏమిటో కూడా తెలియదు. అది మీరు అలాంటి వాళ్ళు అందరినీ పట్టుకున్నారు కదా. ఆరోగ్యకర హాస్యాన్ని అందించే శేఖర్ పాషా గారితో ఆరోగ్యకరమైన ఇంటర్వ్యూ జరిగిందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. పల్లవి టీవీ.